హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మగ్గం వర్క్ అండ్ కట్ వర్క్ హ్యాండ్ మీకు కుట్టి చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను వర్క్ని సెంటర్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఈ లైనింగ్ కూడా సెంటర్ చూసుకొని ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్ సమానంగా పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నేను అంచుకి ఒక కుట్టేసుకుంటున్నానండి. దాని మూలాన ఏమవుతుందంటే క్లాతులు అటు ఇటు జరగకుండా నీట్గా నిలబడతాయి అన్నమాట. ఓకేనా? నేను ఎలా వేస్తున్నానో ఒకసారి చూడండి. సైడ్స్ అంతా తీసేస్తాను అనమాట, వేస్ట్ తీసేసి అటు ఒక మార్క్ ఇటు ఒక మార్క్ వేస్తాను. ఆ మార్క్ ఎందుకు వేసానంటే ఆ మార్క్ వేసిన కాడికి మనకు కుట్టు రావాలన్నమాట. చూసారా? ఇప్పుడు నేను రివర్స్ చేసుకొని సింగిల్ పాదం పెట్టుకున్నాను అనమాట. పాదం నుంచి నీట్గా చిన్నగా అండి, చాలా చిన్నగా స్లోగా వేసుకోవాలి. మలుపులు తిప్పుకుంటూ నీట్గా చిన్నగా వేసుకోవాలన్నమాట. మధ్యలో పూసలు ఉంటాయండి. పూసలు ఉన్నప్పుడు ఏంటంటే పాదం ఎత్తుకుంటూ చిన్నగా వేసుకోవాలి. దీనికి ఎంతో ఓపిక ఉండాలండి. స్లోగా వేసుకోవాలి. పూస పగలకూడదు, సూది తిరగకూడదు అనమాట. అలా చిన్నగా వేసుకొని మొత్తం చివరి దాకా మనం ఓపికతో వేసుకోవాలండి. ఎంత ఓపికతో వేసుకుంటే అంత నీట్గా వస్తుంది అనమాట. చూసారా? నేను మొత్తం చివరి దాకా వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ ఖర్చు ఉంది కదండి ఎక్స్ట్రా, అది మొత్తం నేను తీసేస్తానండి. తీసేసి కట్స్ పెడతానమాట. అది తీసేయటం మూలాన వంపులు చక్కగా తిరుగుతాయండి. అది ఉంటే తిరగదు. ఇప్పుడు చూసారా నేను డాట్స్ ఎలా పెడుతున్నానో? అలా పెట్టితేనే మీకు మలుపులు తిరుగుతాయండి, లేదంటే పట్టేసుకుంటాయి అన్నమాట. ప్రతిదీ పెట్టాలి అట్లా, ఒక్కటి కూడా వదలకూడదు. నేను ఎలా పెట్టానో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చూసారా? చిన్నయండి కట్ వర్క్లు. ఇప్పుడు దాన్ని రివర్స్లో చేసి మన వేలితో లోపలికి క్లాత్ని నెట్టాలన్నమాట. అలా నెట్టినప్పుడు ఏంటంటే అది షేప్ అనేది బయటకు వస్తుంది. అండ్ రౌండ్ షేప్లో అయితే తొందరగా వస్తాయండి. కోణంలాగా కోసుగా ఉంటాయి కదా, అవి రావండి. అయినా కూడా మనం అలానే లోపలికి నెట్టాలి. ఇంకా రావట్లేదు మనకి అనిపిస్తే చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, అది అలాంటి చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని క్లాత్ని మొత్తం లోపలికి నెట్టుతూ మనం పైన చేత్తో పట్టుకొని ఒత్తుతూ ఉంటే కరెక్ట్ షేప్ వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుందండి. ఒకసారి చూడండి. నేను ప్రతిదీ తిప్పుతున్నాను, ప్రతిదీ చేత్తో నొక్కి పట్టుకుంటున్నాను. చూసారా? అలా అన్నమాట. చాలా నీట్గా వస్తుందండి. చాలామంది ఇది కూడా చూపించాలమ్మా హ్యాండ్ కుట్టడం కూడా అనుకుంటారు, కానీ ఇది కూడా రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. చూడండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు పైనుంచి సన్నగా అంచుకి ఒక లైన్ లాగా మనం కుట్టి వేసుకోవాలండి. అయితే కుందన్స్ అన్నీ అడ్డుపడతాయి, వాటిని తప్పించుకుంటూ పెద్ద కుట్టు పెట్టుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకొని పూస వచ్చిన కాడల్లా పాదం ఎత్తుతూ స్పీడ్గా లాగేయాలండి. ఓకేనా? అది ఎలా వస్తుందంటే మనం హెమ్మింగ్ చేసినట్టు కుట్టు జంప్ అవుతూ వస్తుంది అనమాట. ఏం పర్లేదండి, బాగానే ఉంటుంది. అప్పుడు ఆడ మనకు అణిగిపోయినట్టుగా క్లాత్ అణిగిపోయినట్టుగా ఉంటుంది అనమాట అలా వేసుకుంటే. చూసారా నేను ఎలా వేస్తున్నాను? అలా మీరు కూడా చక్కగా వేసుకోండి. చూసారా? అలా ఇప్పుడు మొత్తం లోపలంతా లైనింగ్ ఒరిజినల్కి అటాచ్మెంట్ చేసేసుకోండి చుట్టూ. చూసారా? అదిగో మొత్తం అటాచ్మెంట్ చేసేసుకోండి నీట్గా, ఉగ్గులు లేకుండా నీట్గా లాక్కుతూ నీట్గా వేసుకోండి. చూసారా నేను ఎలా వేసానో? ఇప్పుడు ఆ సైడ్ అంతా వేస్ట్ ఉంది కదా, అది మొత్తం తీసేయండి. నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ రెడీ చేసుకున్నానండి, అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? చూసారా ఎంత బాగా వచ్చిందో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా? చాలా బాగుంది కదా. ఉంటానండి, బాయ్.